ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ముందు ఉద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షలో పాల్గొన్న ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని అంటున్నాం. కానీ గుర్తింపు సంఘం ఎన్నికల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల దీక్షతో బస్ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు చందాల రూపంలో దందాల రూపంలో బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైతే రిటైర్ అయిన వారికి స్థానం ఉండదు. అందువల్ల వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసి మేము ప్రభుత్వంలో విలీనము అడ్డుకుంటాము అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల వారి మాటలు కూడా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరు కూడా వినాల్సిన అవసరం లేదు. ఏదైతే 2017లో ఈ యొక్క తెలంగాణ జాతీయ మజ్దూర్లను స్థాపించి 97 డిపోలు 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక చైతన్య కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం కావాలని డిమాండ్ చేసే యూనియన్ ఏకైక యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ప్రభుత్వంలో విలీనం కావాలని మరి విడిచిపెట్టిన సందర్భం లేదు. మరి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం కావాలని కోరిన యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి వెంటనే అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కానీ అక్కడ జగన్ ప్రభుత్వం రావడంతో మరి 2020లోనే అక్కడ ప్రభుత్వంలో విలీనమైంది. అందువల్ల ఈరోజు ప్రభుత్వంలో విలీనమైతే ఆత్మగౌరవం, అది సమాజంలో గుర్తింపు, మరి అన్నిటికంటే మరి ఆత్మగౌరవం మించింది ఇంకోటి లేదు. ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఈ సందర్భంగా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా ఈరోజు మరి ఈ యొక్క మరి నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ఉన్నాం. మరి మేము 15వ తారీఖు నాడు మరి అప్లికేషన్ పెట్టి నిరాహార దీక్షకు మేము మా పర్మిషన్ అయితే మరి ఈ రోజు వరకు ఇస్తామని ఇవ్వలేదు. ఇవ్వకున్నా మరి ఎక్కడ తీసుకుపోయినా మేము ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాం. కానీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజ్గా తీసుకోకుండా రవాణా శాఖ మంత్రి గారు కూడా యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో విలీనం కావాలంటున్నారు. దానికి సంబంధించిన అన్ని యూనియన్లు మే 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు అన్ని యూనియన్లతోటి మీకు యూనియన్ ముందు విలీనం కావాలన్నా యూనియన్ ఎన్నికలు కావాలన్నా మీరు చెప్పండి అంటే అన్ని యూనియన్లు కూడా విలీనమే ముందు కావాలని రాసించడం జరిగింది. మరి రాసిచ్చిన తర్వాత మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు ముందుగా ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఎవరు ఈ విధంగా చెప్తున్నారు అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం కొంతమంది పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. దాన్ని వింటే ప్రభుత్వానికి నష్టం ఉంటుంది. కాబట్టి అటువంటిది కాకుండా చెడు పేరు వస్తుంది. కాబట్టి చెడు పేరు రాకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది, డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దీన్ని ప్రిస్టేజ్గా తీసుకోకుండా మీరు హామీని ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని నెరవేర్చి ఆర్టీసీ ఉన్నంత వరకు మీ పేరును చిరస్థాయిగా ఉండే విధంగా మీరు చూడాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.